హాయ్ అందరికీ నమస్కారం. మళ్ళీ విగ్రహ రాజకీయం మొదలైందని చెప్పాలి. గతంలో నుంచి కూడా విగ్రహ రాజకీయం ఉన్నది, ఇదేం కొత్త ఏం కాదు. కానీ విగ్రహ రాజకీయాన్ని ఒక స్థాయిలో పీక్స్కి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఊరు వాడ అసలు అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట, ఒకే వీధిలో 2-3 చోట్ల విగ్రహాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని వందల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ నిండా ఆయన ఆవిష్కరించుకుంటూ పోయారు. ఓదార్పు యాత్ర పేరిట విగ్రహ రాజకీయం ఒక పీక్స్లో చేశారని చెప్పాలి. కానీ ఆయన పప్పులు తెలంగాణలో ఉడకలేదు. తెలంగాణలో ఉరికించి కొట్టారు. ఇక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎలా పెడతారు అని. అంటే విగ్రహాలు పెట్టచ్చు, ఎవరి పెట్టాలా? స్వతంత్ర సమరయోధులవి, వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన వాళ్ళవి. ప్రకాశం పంతులు, టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహం పెట్టారనుకో, ఎన్ని చోట్ల మనం టంగుటూరు ప్రకాశం విగ్రహం చూడగలుగుతాం చెప్పండి. సో టంగుటూరు ప్రకాశం పంతులు ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. తన యావదాస్తిని ఆయన దేశం కోసమే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పొట్టి శ్రీరాములు తన త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారికి రాష్ట్రం ఏర్పడింది. మరి వాళ్ళ విగ్రహాలు ఎన్ని చోట్ల చూస్తున్నాం మనం. కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కొడుక్కి 1,00,000 కోట్లు దోచిపెట్టాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్ళకి వెళ్ళారు. ఇవాళకి వాళ్ళు ఆ జైలు పీడకల నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలా, స్టిల్ వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. సో మరి రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలు పెట్టాల్సిన ఆవశ్యకత, అవసరం ఉన్నదా? సో ఆ తర్వాత ఇవాళ మళ్ళీ ఎన్టీ రామారావు గారు. అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారు అంత అవినీతిపరుడు కాదు, ఆయన మీద అవినీతి మచ్చలేవు. నిజంగా ఆయన ప్రజలకు సంబంధించి భోళాశంకరుడిలాగే పరిపాలన సాగించాడు. కానీ పెట్టుకోండి విగ్రహాలు, 1 లేదా 2 పెట్టుకోండి. కానీ ఆ విగ్రహ రాజకీయాలు తారాస్థాయికి వెళ్ళిపోవటమే సమస్యకు దారితీస్తూ ఉంది. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే విగ్రహాలు ఓపెన్ చేయటం కాదు, ఆ విగ్రహాలు కృష్ణుడి రూపంలో ఉండటం. రామారావు గారి విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటమే దీనికి కారణమని చెప్పాలి. చూడండి, కృష్ణుడి రూపంలో విగ్రహం ఉన్నది. ఈ మధ్యకాలంలో ఎక్కడో దీనికి సంబంధించిన వివాదం రేగింది. సో దీని మీద బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాడు. ఆ విగ్రహాన్ని కూల్చేస్తామని చెప్పేసి ఆయన మంది మార్బలంతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా చేయటంలో ఆయన కొంతవరకు సఫలీకృతుడని చెప్పాలి. గతంలో కూడా మనం చూసాము, రాజమండ్రి దగ్గర పుష్కరాలప్పుడు రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాకపోతే ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించారు. అసలు వాస్తవానికి అక్కడ కృష్ణుడి రూపంలో ఉన్న కృష్ణుడిని ప్రతిష్ఠించాలనుకున్నారు, కానీ ఆ కృష్ణుడిలో ఎన్టీఆర్ పోలికలు పెట్టారు. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కృష్ణుడి విగ్రహాన్ని మీరు పెట్టాలనుకుంటే కృష్ణుడి విగ్రహాన్ని పెట్టండి, ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలనుకుంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో, కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ పోలికలతో పెట్టడమే ఇక్కడ సమస్యకు మూల కారణమని చెప్పాలి. సో ఇది కొంచెం కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి సరైన రాజకీయాలు కాదు, ఇది సరైన మార్గం కాదు. రామచంద్ర యాదవ్ గారు చెప్పిన మాటలు కొన్ని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అవును, మీరు ఎన్టీఆర్ కృష్ణుడి అంటే సహజంగా ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఎన్టీఆర్ అసలు కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు. అప్పటి వరకు మనకి ఎన్టీఆర్ కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే చెప్పలేము. కానీ ఎన్టీఆర్ ఆ పాత్రలు వేసి ఎన్టీఆరే కృష్ణుడు అయిపోయారు. ప్రతి ఇంట్లో ఆయన కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారే ఉంటారు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, ఒక పాత్ర ద్వారా వాళ్ళకు ఔచిత్యం అంటే ఆ యొక్క గ్రేట్నెస్ వాళ్ళకు వచ్చి ఉండొచ్చు. ఎన్టీఆర్ గారు అబ్బా కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు అని ఉండొచ్చు. మరి అంత మాత్రం చేత ఆ రకంగా కృష్ణుడి విగ్రహాలన్నీ ఎన్టీఆర్ పోలికలతో చేస్తామా అంటే తప్పే కదా. మరి గుళ్ళలో గోపురాల్లో కూడా ఎన్టీఆర్ పేరుతో ఎలా వదిలేస్తే రేపో మాపో గుళ్ళలో కూడా కృష్ణుడి మందిరంలో ఎన్టీఆర్ విగ్రహమే ఉంటుంది. తప్పు కదా అది. సో దీనికి ఎక్కడో దగ్గర అడ్డుకట్టు పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆయన చెప్పిన కొన్ని లాజిక్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అనిపించింది నాకు. ఏంటి ఆ లాజిక్స్ అంటే ఆయన చెప్పింది, మరి ఎన్టీఆర్ కృష్ణుడు అంటే ఎన్టీఆరే గుర్తొచ్చేలాగా ఆయన చేశాడు కాబట్టి ఆయన రూపంలో కృష్ణుడి విగ్రహాలు పెడుతున్నారు, లేకపోతే ఆయన విగ్రహాలు కృష్ణుడి రూపంలో పెడుతున్నారు అనుకుందాం. మరి చిరంజీవి గారు శివుడి వేషంలో, చిరంజీవి గారు చాలా పాపులర్. మంజునాథ సినిమా కావచ్చు, అంతకుముందు ఆపద్ బాంధవుడు కావచ్చు, ఇలాంటి వాటిల్లో చాలా వాటిల్లో చిరంజీవి గారు శివుడు పాత్రధారిగా ఆయన మెరిశాడు.
ఎన్టీఆర్ ఎప్పుడు శివుడి పాత్రలు ఒకటి అర వేసాడు, ఆయన కుదరలేదు, ఆయనకి కలిసి రాలేదు అన్న ఉద్దేశంతో ఆ తర్వాత ఆయన శివుడి పాత్ర వేయడం మానేశాడు. కానీ చిరంజీవి గారు శివుడి పాత్ర అంటే చిరంజీవి గారు గుర్తుంచేంత స్థాయిలో ఆయన శివుడి పాత్ర ద్వారా జనాల్లో మదిలో గుర్తుండిపోయాడు. మరి శివుడి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టాలి అంటే, లేకపోతే చిరంజీవి గారి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టాలంటే రేపు పొద్దున శివుడి రూపంలో ఏమైనా పెడతామా? పెట్టం కదా. అలాగే చాలామంది, ఇకపోతే సుమను అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేశారు కదా. ఆ వెంకటేశ్వర స్వామి అంటే అచ్చు గుద్దినట్టు ఎంత చక్కగా సరిపోయావయ్యా అని చెప్పి చాలా ప్రశంసలు వచ్చినాయి ఆయనకి. మరి రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి విగ్రహాలన్నీ సుమన్ గారి రూపంలో పెడతారా? తప్పు కదా అది. అలాగే ఇకపోతే ఈమె ఎవరు, రమ్యకృష్ణ గారు అమ్మవారి అవతారంలో ఆమె అద్భుతంగా చాలా కళగా కనిపించారు, చాలా రౌద్రంగా చేశారు, చాలా బాగా చేశారు ఆమె. రమ్యకృష్ణ అంటే మనకి ఆమె గ్లామర్ పాత్రలు ఎంత గుర్తొస్తాయో అలాగే ఆమె అమ్మవారుగా చేసిన పాత్రలు కూడా అంతే గుర్తొస్తాయి. సో ఆ పాత్రలో వాళ్ళు పరకాయ ప్రవేశం చేశాడు అంటే వాళ్ళందరి విగ్రహాలు రేపు పొద్దున ఆ దేవీ దేవతా విగ్రహాలు పెట్టేటప్పుడు వీళ్ళ పేర్లు పెట్టా, లేకపోతే వీళ్ళ రూపంలో వీళ్ళ పోలికలు ఉండేటట్టుగా మనం పెడతామా? పెట్టం కదా. సో కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి విగ్రహ రాజకీయాలు అనవసరంగా ప్రజల్లో అంటే బ్యాడ్ చర్చను, అంటే ఉపయోగం లేని చర్చకు తావిస్తాయని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తోంది, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. గతంలో కంటే కూడా ఇంకా భిన్నంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం వల్ల జరిగిన ఒక మేలు ఏంటంటే, ఇంతకుముందు ప్రతి పథకం కూడా చంద్రన్న పథకం అయ్యేది. ఈసారి కూడా ఇది ఒంటరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే బహుశా చంద్రన్న పథకం ఒకదానికి, లోకేష్ అన్న పథకం ఒకదానికి పెట్టేవాళ్ళేమో. కానీ ఇవాళ అలా కాకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కాదు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. అంబేద్కర్కి సంబంధించిన పేర్లు పెట్టారు. ఆయన ఎక్కడో ఒక మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టారు. సో వీళ్ళెవరండి? వీళ్ళు దేశం గర్వించదగ్గ పనులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ పేర్లు పెట్టినా, వీళ్ళ విగ్రహాలు పెట్టినా ఒక అర్థం ఉన్నాయి. కానీ రాజకీయాల కోసం రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తారు. విగ్రహాలే కాదు, పేర్లను కూడా ఆయన వ్యతిరేకిస్తారు. బహుశా ఆయన దృష్టికి వెళితే ఆయన కూడా దీన్ని అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ ధర్మం ప్రకారం నొచ్చుకుంటారు కాబట్టి పెద్దగా గట్టిగా మాట్లాడకపోవచ్చు. కానీ ఆయన మనసులో కూడా ఇదే ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ విగ్రహ రాజకీయం కరెక్ట్ కాదు, పేర్ల రాజకీయం కరెక్ట్ కాదని నమ్మే వ్యక్తి. చివరికి లోకేష్ గారే స్వయంగా ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు పవన్ అన్న చేసిన సూచన మేరకు ఇలా పేర్లు ఇలా పెడుతున్నామని చెప్పారు. లేకపోతే చంద్రన్న, లోకేష్ అన్న అలా పథకాల పేర్లు ఉండేవి. సో ఒక నాయకుడు, స్వార్థం లేని నాయకుడు పరిపాలనలోకి వస్తే పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇకనైనా తెలుగుదేశం వాళ్ళు మీరు చేస్తున్న మంచి పనుల మీద దృష్టి పెట్టండి. బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం చేస్తోంది, ప్రజల్లోకి ఆ మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళండి. ఈ చర్చలు, చెత్త చర్చలు, ఇవన్నీ కూడా చర్చలకు అవకాశం ఇవ్వకండి. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుంటే చక్కటి రూపం, ఆయన ఎంతో అద్భుతంగా అందంగా ఉంటారు. ఎన్టీఆర్ గారు చాలా చక్కగా ఉంటారు. ఆయన విగ్రహాలు పెట్టుకోండి, ఎవరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఊరు వాడా కాకుండా 10 విగ్రహాలు పెట్టాడు కదా ఒక్కొక్క ఊర్లో. మీరు పెట్టుకోండి ఎన్నో కొన్ని, కానీ కాకపోతే అది కృష్ణుడి రూపంలో ఉండద్దు. కృష్ణుడి రూపంలో ఉంటే హిందువుల మనోభావాలు కించపరిచినట్టుగా భావిస్తున్నారు కాబట్టి ఒక వర్గం, దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.